స్పైనల్ మస్కులర్తో బాధపడుతున్న తమ కుమారుడు చికిత్స అందించాలని కాకినాడ ప్రజావాణి వేదికలో బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు. కాకినాడకి చెందిన బాలాజీ కుమారుడు మోషేజ్ రాయల్ వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్నాడు. వైద్యానికి 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని డాక్టర్ చెప్పడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రజావాణిలో విన్నవించుకున్నాడు. మంచానికే పరిమితమైన తమ కుమారుడిని ఆదుకోవాలని కోరుతున్న బాలాజీ కుటుంబ సభ్యులతో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. తమ కుమారుడు కండరాల బలహీనతో బాధపడుతున్నారని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ప్రజా వేదికలో సంస్థను వాళ్ళు కుటుంబీకులు తీసుకొచ్చారు. సుమారు 16 కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. 16 కోట్లు అరేంజ్ చేయని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ రోజు ఏదైతే ఉందో అపూర్వ భారత జాయింట్ కలెక్టర్ అపూర్వ భారతకు ఇంత పత్రం ఇచ్చారు. అయితే 16 కోట్లు ప్రభుత్వం ఆదుకుని వెంటనే కాలేజీ మంచానికి పరిమితం ఉందని చెప్తున్నారు. అక్కడ ఉన్న కుటుంబీకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం జరిగింది? బాబుకి ఫస్ట్ పుట్టినప్పుడు బాగానే ఉన్నాడండి. 6 నెలల వరకు బాగానే అపురూపంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని అనుకున్నామండి. ఇది వచ్చి 1 సంవత్సరం తర్వాత పాకరడం, నించోవడం లాంటి ఏమీ లేవండి. అయితే ఏంటి ఇలా లేట్ అయ్యాయని డాక్టర్ని సంప్రదిస్తే కొద్దిగా లేట్గా, కొంతమంది లేట్గా డిలో మైండ్ స్టోన్ అని ఉంటాయి, అలా కొద్దిగా లేట్గా నడుస్తారు, కంగారు పడక అన్నారండి. తర్వాత వచ్చి అలాగే అలా 1.5 మంత్ 1.5 ఇయర్ అలా అవుతుంటే అప్పుడు ఒక మేడం, జేటిక్ మేడం దగ్గరికి వెళ్ళామండి. ఆవిడ పేరేమో వచ్చి డాక్టర్ మనోజ్నా గారండి. కాకినాడ జీజీహెచ్ లో జాబ్ చేస్తారండి డాక్టర్ గారండి. ఆవిడేమొచ్చి దీనికి ఎంఎల్పి అనే టెస్ట్ చేయించాలమ్మా, ఇది ఎస్ఎంఈ అని అనుకుంటున్నాను అంటే అది శాంపుల్ తీయించి బ్లడ్ టెస్ట్ చేయించారండి. టెస్ట్ చేయిస్తే 40 days తర్వాత రిపోర్ట్స్ వచ్చేయండి బెంగళూరు నుంచి. ఇది ఎస్ఎంఈ అని టైప్ 2 అని నిర్ధారణ అయిందండి. అయితే దీనికి ఏంటంటే ఎస్ఎంఈ టైప్ 2 అంటే ఏంటని అడిగండి, మాకేం తెలియదండి, దీని గురించి అసలు అవగాహన లేదు. అయితే ఇది ఒక జెనెటిక్ డిసీజ్ అమ్మా, ఇది పుట్టుకతోనే వస్తుంది, పుట్టిన వెంటనే తెలియదు, అలా లేట్ అయిపోతే దీని యొక్క ఎఫెక్ట్ బయటపడుతూ ఉంటుంది అన్నారండి. మరి దీనికి ఏంటంటే దీనికి క్యూర్ లేదమ్మా, ఇప్పటివరకు దీనికి మెడిసిన్ లేదని చెప్పారండి. అయితే ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అది మీరు మీ అందుబాటులో కూడా ఉండదు, ఒక కోర్టులో ఉంటుందని చెప్పి సజెషన్ ఇచ్చారండి. మరి దీనికి ఏంటంటే పరిష్కారం అంటే ఏముండదమ్మా, ఉన్నంతకాలం ఉండడం అండి, లేట్ అయిపోద్ది, ఇలా ఎక్స్పైరీ అయ్యి లైఫ్ టైం తక్కువ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారండి. అయితే అది ఇప్పుడు 16 కోట్ల ఇంజెక్షన్ ఉందని మాకు తెలిసిందండి. రీసెంట్గా పునర్విక పాప అనే పాప బయటకు వచ్చిందండి. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఇలా గవర్నమెంట్ ద్వారా మొత్తం మీద ఆవిడకి, ఆ పాపకి 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ అయితే రెడీ చేశారండి. అలాగే మా బాబు బతకాలని మాకు ఎంతో ఆశగా ఉంది. అందరితో పాటు మా బాబు కూడా ఆడుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నామండి. మీ మీడియా ద్వారా ఏంటంటే గవర్నమెంట్ కి మా విన్నపం అందించినట్టుగా చెప్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ న్యూస్ అందేలా చేయండి. అలాగే మా బాబునికి ఆ 16 కోట్ల ఇంజెక్షన్ వాళ్ళ గవర్నమెంట్ ద్వారా సాయం చేసి ఇంజెక్షన్ వేయించాలని మేము తెలియజేసుకుంటామండి. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు మీరు అబ్బాయిని పరీక్షించారో, ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు చెప్పారు? అది 16 కోట్లని వాళ్ళకి ఎలా తెలుసు? అంటే మామూలుగా టెస్టులు చేయించారు, టెస్టుల ద్వారా కొంతమంది చెప్తే డాక్టర్లు పర్మనెంట్ గా ఇదే ఫిక్స్ అని, అదే పలానా వ్యాధి అని ఫిక్స్ అని 16 కోట్లు అవుతుంది ఎవరు చెప్పారు? 16 కోట్లు అనేది మేడం అన్నారండి. ఇది కోట్లలో ఉంటదండి ఇంజెక్షన్. అసలు ఈ డిసీజ్ అంటే కూడా ఏ మేడం మాకు చెప్పేవారు కాదండి. అసలు ఏ మేడం మాకు ఈ డిసీజ్ అంటే ఏంటండి అని చెప్పేవారు కాదండి. అడిగితే ఈ డిసీజ్ ఎలా ఉంటుందో ఏంటి చెప్తే మీరు ఉండలేరండి అని చెప్పి అసలు డిసీజ్ అని ఏం చెప్పేవారు కదండి. తర్వాత ఎస్ఎంఏ అని అన్ని ఫోన్లో చూస్తే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని వచ్చింది. దీనికి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది మేడం, కూడా ఇది రేర్ డిసీజ్ అండి, ఎవరికి పెద్ద రాదు, దీని కాస్ట్ కూడా ఇంజెక్షన్ 16 కోట్లు అని చెప్పారండి. మరి ఇది మీరు గవర్నమెంట్ ద్వారా వెళ్తే ఫండ్ ఏమైనా రిలీజ్ చేస్తే అది అవ్వాలండి, లేదంటే బాబు కష్టమైంది అని చెప్పారండి. ఇప్పుడు మా బాబు మాకు ప్రాణాలతో బ్రతకాలంటే 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమండి. మీరందరూ కలిసి మాకు సాయం చేస్తే ఆ ఇంజెక్షన్కి కాస్ట్ గవర్నమెంట్ ద్వారా మాకు సాయం అందుతుందని కోరుతున్నామండి. ఇది మొత్తం మీద తమ కుమారుని ఆదుకోవాలని 16 కోట్లు, అదే మంచం మీద పరిమితి అవుతున్న రాయల్ తీసుకెళ్లి పరీక్షించినప్పుడు డాక్టర్లు అయితే కొంతమంది అయితే ఇది 16 కోట్లు చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. 16 కోట్లు ఇంజెక్షన్ అని చెప్పారు. అయితే మన గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలని ఈ రోజు పీజీఆర్ఎస్ లో అయితే కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. పుణ్యరేఖ అనే అమ్మాయితో గతంలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకున్నది, అలాగే మమ్మల్ని కూడా ఆదుకోవాలని మోజీస్ తల్లిదండ్రులు అయితే అన్నారు. ఇది మొత్తం మీద కాకినాడ కలెక్టర్ ఆఫీస్ నుంచి కెమెరామెన్ కన్యాగర్తో సిద్ధు, రాజ్ న్యూస్.